వేడి, దుమ్ముతో నిండిన రోజున యుద్ధభూమి. ఒకవైపు ఇశ్రాయేలు సైన్యం అలసిపోయి భయంతో నిలబడి ఉంది. మరోవైపు ఫిలిష్తీయుల సైన్యం ఉంది, మరియు వారిని నడిపిస్తున్నాడు గొల్యాతు అనే రాక్షసుడు. చాలా ఎత్తుగా మరియు బలంగా, ఎవరూ అతనితో పోరాడటానికి ధైర్యం చేయరు. ప్రతిరోజు గొల్యాతు లోయ అంతటా అరుస్తూ తనను సవాలు చేయడానికి ఎవరినైనా ధైర్యం చేస్తాడు. కాని ఇశ్రాయేలు సైన్యంలోని ప్రతి ఒక్కరూ వణుకుతూ వెనక్కి తగ్గుతారు. అప్పుడు దావీదు వస్తాడు. అతను సైనికుడు కాదు, తన సోదరులకు ఆహారం తెచ్చే చిన్న గొర్రెల కాపరి బాలుడు. దావీదు సౌలు రాజు వద్దకు వెళ్లి, నేను అతనితో పోరాడతాను అని అంటాడు. సౌలు ఆశ్చర్యంగా అతని వైపు చూస్తాడు. నువ్వు కేవలం బాలుడివి, మరియు అతను తన జీవితాంతం పోరాడుతున్నాడు. కానీ దావీదు, నా గొర్రెలను సింహాల నుండి మరియు ఎలుగుబంట్ల నుండి రక్షించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అతను ఇప్పుడు నాకు కూడా సహాయం చేస్తాడు అని సమాధానం ఇస్తాడు. సౌలు దావీదుకు తన బరువైన కవచాన్ని మరియు కత్తిని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, కానీ దావీదు వాటిలో కదలలేడు. కాబట్టి అతను వాటిని తీసివేసి ఒక వాగులోకి నడిచి 5 మృదువైన రాళ్లను తీసుకుంటాడు. దావీదు తన వడిసెలతో దేవునిపై విశ్వాసంతో యుద్ధభూమిలోకి అడుగుపెడతాడు. గొల్యాతు అతన్ని చూసి నవ్వుతాడు. నువ్వు కర్రలతో నా మీదకు రావడానికి నేను కుక్కనా? కానీ దావీదు తిరిగి పిలుస్తాడు, నువ్వు కత్తి, ఈటెతో వస్తున్నావు, కానీ నేను సర్వశక్తిమంతుడైన యెహోవా నామంలో వస్తున్నాను. యుద్ధం ఆయనదే. దావీదు తన వడిసెలో ఒక రాయిని లోడ్ చేసి దానిని చుట్టూ తిప్పి దానిని ఎగరనిచ్చాడు. ఆ రాయి గొల్యాతు నుదిటిపైకి దూసుకుపోతుంది. ఆ రాక్షసుడు తడబడ. దావీదు తన సమస్య కంటే దేవుడు పెద్దవాడని నమ్మాడు. దేవుడే అతనికి విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు భయంకరమైన లేదా అసాధ్యమైన దాన్ని ఎదుర్కొన్నప్పుడు దీన్ని గుర్తుంచుకోండి, మీరు బలవంతులుగా లేదా పెద్దవారుగా ఉండవలసిన అవసరం లేదు. మీ స్వంత బలం మీద కాదు, దేవుని బలం మీద నమ్మకం ఉంచండి, మరియు అతను మీరు దేనినైనా అధిగమించడానికి సహాయం చేయగలడు.